ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆర్టీసీ జీడిమెట్ల డిపో వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను కలిసి ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్టీసీ మాజీ నాయకుడు గూడ ఐలయ్య గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాన్ని అమలు చేస్తారని, కార్మికులు సమన్వయంతో ఉండి చర్చించుకుని పరిష్కరించుకుందామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై దాడి చేసి ధ్వంసం చేసిందని, ఉనికి లేకుండా చేసిందని, వారి పాపం వల్ల ఆర్టీసీ కార్మికులకు శాపంగా మారిందని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అమలు పరుస్తారని, సొంత లాభం కోసం కార్మికులను రెచ్చగొట్టే కార్మిక సంఘాల మాటలు నమ్మకండి అంటూ రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో కార్మికులు ఆత్మహత్యలు బలిదానం కావద్దని మరణించిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కు సంతాపాన్ని తెలియజేశారు. కార్మికులు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జీడిమెట్ల డిపో ఆర్టీసీ జేఏసీ నాయకులు గోవర్ధన్, డానియల్, రాజు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. మనకు చెడ్డ పేరు వస్తుంది, మన చెడ్డ పేరు తెచ్చుకోము. వాడు కేసీఆర్ ఉన్నప్పుడు 56 రోజులు సమ్మె చేస్తున్నారు, చాలా ఇబ్బందులు పడ్డాడు. యూనియన్లు లేకుండా కూడా తొలగించింది. మన యూనియన్ కూడా ఎన్నికలు పెట్టాలి, పెట్టాలి. జేఏసీ అంటే ఎవరు చేయొచ్చు? ఒక యూనియన్ ఉంటే జేఏసీ, యూనియన్లే రద్దన్నప్పుడు జేఏసీ అవన్నీ ఆలోచన చేసి ఏది సమస్య మనం డబ్బులు లేకుండా పరిష్కారమైన సమస్యలు చాలా ఉన్నాయి. డిమాండ్లు అది ఫస్ట్ చెయ్యి డబ్బులతో కూర్చుంటుంటే అని మన యూనియన్ తరఫున ఉదయమే మన ఉదయ శ్రీనివాస్ అధ్యక్షుడు నేను శ్రీనివాస్ కలిసినాం, మాట్లాడినాం. దయచేసి నాకు నేను కూడా 24 రోజులు బీజేపీ పట్టేటప్పుడు సీఎం ఉన్నప్పుడు, చెన్నై ఉన్నప్పుడు 24 చెన్నైలో ఉన్న 5 రోజులు జైలు కూడా ఇచ్చినాం. 3 రోజులు అంటే బస్సులు తెచ్చినాం, అర్థం మైకింది. ఎందుకంటే పోలీసు ఎస్మా తీసుకుపోయి 5 రోజులు ఉంటుంది. 5 రోజులు జైల్లో ఉన్నా. దానికైనా ఉద్యమం అప్పుడు ఉన్నప్పుడు ఉన్నా. 4వ 5వ సమయంలో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నా. మీకు వచ్చి మద్దతు చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఏ అర్ధరాత్రి ఫోన్ చేయడం వస్తా, లేకపోతే ప్రత్యక్షంగా మీకు ఇన్ని పోరాటం చేసేవాడిని. కాకపోతే ఏంటంటే ఇక రూలింగ్ ఉన్నాయి కనుక నేను అదే 20 గంటలు ఉంటే కర్రబట్టుకుని నిలబడుతుంది. దయచేసి మీరు మన వాళ్ళకి కూడా చెప్పుకుని ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్న ఏం ప్రభుత్వం స్పందిస్తుంది 100% రేంజ్ స్టేట్మెంట్ కూడా వెంటనే సమస్య పరిష్కారం చేయమని చెప్పింది అధికారులు. నేను మన సమస్య పరిష్కారం కాకపోవడానికి మన అధికారులే వాడు కలెక్టర్కు ₹1,00,000 తీసుకుంటే 3.5 లక్షలు ఉంది. అదే తర్వాత సాంబార్ ఉండదు, సాంబారు చెప్పిగా మొత్తము మన ఆర్టీసీ తప్పుదో వాటికి చేయడానికి అధికారులే ఈడీలే అని చెప్పడం, నేను చెప్పడం జరిగింది. ప్రభాకరన్నకు కంపల్సరీ దీనికి పరిశీలన జరుగుతుంది. ఈసారి మనం సక్సెస్ అవుతాం, 100% పరిష్కారం చేస్తాం. మా తరఫున కూడా మనం ఎప్పుడు చూసేవాడు కాదు. ఒకసారి పిలువు పిలిచినాక మాట్లాడడానికి వాడు దగ్గర రాకపోతే వాడు నాకు నేను పిలిచినా రాలేదని నువ్వు మేము వస్తామన్నా కానీ తెలిసే ఉన్నాయి తెలిసే ఉన్నాయి అంటే ఇట్లా మాట్లాడతామన్నా ఇట్లా మాట్లాడతాడు. ఎవరన్నట్టు మాట్లాడచ్చు అంటారు. మరి ఇన్ని కష్టాలు వచ్చిన ఇంకా స్టేట్లో ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళి ఆంధ్ర ట్రాన్స్పోర్ట్, తెలంగాణ ట్రాన్స్పోర్ట్ వరకు కూడా అన్ని విజయాలు మనవి వచ్చినాయి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు
వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.